దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, చాలా కాలం తర్వాత మరొకసారి సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా. మీరు నన్ను ప్రేమించి మీరిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. సమయము పోనీక సద్వినియోగం చేసుకునే భాగ్యము నాకు దయచేయండి. అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునేవాడిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది అయితే వినుచు ఉన్నారో వారందరికీ ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను, మేలుకరముగాను ఉండడానికి సహాయం చేయండి. మీరు మంచి దేవుడు ప్రభువా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి. మీరే తోడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, మన పాఠ్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి కప్పగించినట్లును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చూడండి, యేసు ప్రభు ఇక్కడ ఒక చక్కటి ఉపమానము మరి మనకి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువుని నమ్మినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క విశ్వాసాన్ని బట్టి, సామర్థ్యతను బట్టి దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇస్తారు. ఆ తలాంతులను మనము అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ప్రియులరా, మనలను పిలిచి దేవుడు తన ఆస్తిని మనకు అనుగ్రహించారు. ఆ ఆస్తిని మనము దుర్వినియోగము చేసుకోకూడదు. మరలా దేవుడు వచ్చి ఏమంటాడంటే, మీకు నా ఆస్తిని ఇచ్చాను కదా, దానిని మీరు ఎలాగునా డెవలప్ చేసుకున్నారు అని యేసు ప్రభువారు మనల్ని లెక్క అడిగే అవకాశము ఉన్నది. ప్రియులరా, దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు, దేవుడు మనకు పరలోక భాగ్యాన్ని ఇచ్చినాడు, దేవుడు మనకు ఎంతో గొప్ప తలాంతులను ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు మనము బహు జాగ్రత్తగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడంట. ఆ 5 తలాంతులు ఏం చేశాడు? 16వ వచనం, 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. చూడండి ప్రియులరా, 5 తలాంతులు మరి ఇచ్చినప్పుడు ఆ 5 తలాంతులు తీసుకొని అతడు ఏం చేశాడంట? దానితో వ్యాపారము చేసి 5కి
5 తలాంతులను అభివృద్ధి చేసుకున్నాడు. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుతో మనం కూడా ఏం చేయాలి? వ్యాపారము చేయాలంటే, వ్యాపారం అంటే మన వ్యాపారం ఏంటి? ఆత్మలను సంపాదించే వ్యాపారము. ఆత్మలను సంపాదించాలి. నశించిపోతున్న ఆత్మలను మనము ఏం చేయాలి? సంపాదించి దేవునికి చూపించాలి. చూడండి ప్రియులరా, 5 తలాంతులు గలవాడు 5కు 5 చేశాడు. అతడిని ఏమన్నాడు దేవుడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. కొంచెములో మనము నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను అధికారిగా నియమిస్తాడు. ప్రియులరా, నువ్వు కొంచెంలోనే నీవు నమ్మకంగా లేకపోతే, మేము చదువుకునేటప్పుడు హై స్కూల్లో మాస్టర్ గారు అనేవాడు, పావలాల్లో 5 పైసల్లో 10 పైసల్లో నమ్మకంగా ఉంటే రూపాయల్లో 10 రూపాయల్లో 100 రూపాయల్లో కూడా నమ్మకంగా ఉంటారు. నువ్వు పావలాల్లోనే 10 పైసల్లోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే రూపాయల్లో 10 రూపాయల్లో 100 రూపాయల్లో ఎలా నమ్మకంగా ఉంటావు? పిఎస్ మాస్టర్ గారని ఒక ఆయన ఉండేవాడు ఆగిరిపల్లిలో. ప్రియులరా, నీవు మందిరానికి వచ్చే ఆ సమయాన్నే పాటించవు, బుధవారము సమయాన్ని పాటించవు, శనివారము క్రమాన్ని పాటించవు, ఉపవాసం ఉండవు, నీవు పరిచర్యలు చేసే విషయంలో నీవు నమ్మకస్తుడిగా ఉండవు, ప్రార్థన చేసే విషయాల్లో నమ్మకస్తుడిగా ఉండవు, బైబిల్ చదివే విషయాల్లో నమ్మకస్తుడిగా ఉండవు. ప్రియులరా, ఈ చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా ఉండకపోతే గొప్ప వాటిని ఎలాగన దేవుడిస్తాడు? పట్టణాల మీద అధికారిగా దేవుడు నిన్ను ఎలా నియమిస్తాడు? చిన్న చిన్న విషయాల్లోనే నీవు తప్పిపోతే పెద్ద విషయాల్లో కూడా నువ్వేమవుతావు? తప్పిపోతావు. కనుక సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ చిన్న చిన్న పనుల్లో నువ్వు ఎలాగుండాలి? ఆ తలాంతులను నీవు అభివృద్ధి చేసుకోవాలి. చూడండి, 5 తలాంతులు గలవాడు 5 చేశాడు, 2 తలాంతులు గలవాడు కూడా 2కి 2 సంపాదించాడు. చూడండి, 1 తలాంతు ఇచ్చాడు మరొక అతనికి. ఆ తలాంతు గలవాడు ఏం చేశాడంట? చూడండి, 24వ వచనం. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా,
నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. చూడండి, ఒక తలంతు గల్లవాడు ఏమంటున్నాడంట, భూమిలో దాచిపెట్టేశాడు. భూ సంబంధమైన మనిషి, భూ సంబంధులు విషయాల మీదే ఆశ కలిగి ఉంటారు. శరీర విషయాల మీదే ఆశ కలిగి ఉంటారు. ఆత్మ సంబంధి ఆత్మ విషయాల మీద ఆశ కలిగి ఉంటారు. చూడండి, ఇతడు భూ సంబంధి, ఇతడు సోమరివాడు, ఇతడు మరి బద్ధకస్తుడు. ఇతడు ఏమంటున్నాడు, విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునై కఠినుడు అని నేను ఎరుగుదును. అంటే దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నాడు, అయ్యా నీవు విత్తని చోట నీవేం చేస్తావు, కోస్తావు, చల్లని చోట పంటను సమకూరుస్తావు, నీవు కఠినుడువు. చూడండి, పైపెచ్చు యజమానుని కఠినుడని ఇతడు బొంకుతున్నాడు. చూసారా, వదరబోతు. యజమానుండే మరి బోక్కరిస్తున్నాడు. నువ్వు కఠినుడు అయ్యా, విత్తని చోట నీవు కోస్తావయ్యా. ఎలా కోస్తాడండి? విత్తనాలు విత్తితేనే కదా పంట వచ్చేది, విత్తనాలు చల్లితేనే కదా పంట సమకూడేది. ఏమండి, వ్యవసాయదారులు విత్తనాలు విత్తుతారు. ఏ కాలంలో పండే పంటను ఆ కాలంలో విత్తనాలు ఏం చేస్తారు, వ్యవసాయదారులు విత్తుతారు. భూమిలో విత్తినప్పుడు, భూమిలో జల్లినప్పుడు అవి మొలకెత్తి అవి దుబ్బుగా తయారయ్యి ఎంతో చక్కగా కంకులు అవుతాయి. గోధుమ గింజలు లేదా జొన్న గింజలు విత్తితే జొన్న కంకులు వస్తాయి. మరి తర్వాత లేదా మరి ఇంకా రకరకాలుగా విత్తనాలు విత్తినప్పుడు ఆ కంకులు వస్తాయి. జొన్న కంకి, మరి వేరుశనగ విత్తనాలు విత్తినప్పుడు వేరుశనగకాయలు, ప్రియులరా వరి కంకులు. చూడండి ప్రియులరా, మొక్కజొన్న కంకి, మొక్కజొన్నలు విత్తినప్పుడు మొక్కజొన్న కంకులు. ఒక్క విత్తనం విత్తితే దానికి ఒక్కొక్క చెట్టుకి ఒక 5-6 కండ్లు వస్తాయి. ఈ సోమరివాడు ఏమంటున్నాడు, నువ్వు విత్తవు, విత్తన చోట నువ్వు కోస్తావు. పని చేస్తేనే కదండి మనకు ప్రతిఫలం వచ్చేది. పని చేయకోకుండా దేవుడు వర్షం వేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, వర్షం వేస్తున్నాడు, చల్లని గాలి పంపిస్తున్నాడు, తర్వాత సూర్యుని వెలిగిస్తున్నాడు. ఏమండి, వాతావరణాన్ని అనుగ్రహిస్తున్నాడు, మంచు ఇస్తున్నాడు. వాటి ద్వారా ఏమవుతాయి, పంటలు పండుతాయి, మనుషులు అభివృద్ధి అవుతూ ఉంటారు. ప్రియులరా, ఈ వ్యక్తి సోమరివాడై ఉండి బద్ధకస్తుడై ఉండి ఏం చేస్తున్నాడు, తనకిచ్చిన తలంతుని భూమిలో దాచిపెట్టేశాడు. భూ సంబంధమైన మనిషి, భూ సంబంధమైన మనుషుడు.
ఆత్మ సంబంధి కాదు. అయ్యో దేవుడు వస్తాడు కదా, దేవుడు వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పాలి కదా, వాని క్రియలు చొప్పున దేవుడు జీతం ఇస్తాడు కదా, చెప్పినాడు కదా, మనం ప్రార్థన చేయాలి కదా, మనం కష్టపడాలి కదా అనే ఆలోచన ఇతనికి ఏమాత్రం కూడా లేదు. సోమరివాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను బాగుగా పరిశీలించి చూడు. వాటికి యజమానుడు లేకపోయినా ఏం చేస్తాయంట, వేసవి కాలంలో తిండికి సంపాదించుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి రాకోకుండా అవి లోపలే ఉండి వేసవకాలము సమకూర్చుకున్నవి వర్షాకాలంలో తింటాయి. అయ్యి వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి యజమానుడు లేడు. చిన్న చిన్న జీవులు. నీకు ఎంతో పెద్ద తలకాయ ఉంది, ఎంతో పెద్ద కాళ్ళు ఉన్నాయి, ఎంతో పెద్ద చేతులు ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతో సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులు ఎంతో చదోడు వాదోడుగా ఉంటున్నారు. నీవు కష్టపడి నీవు బయటికి వెళ్ళి పని చేయాలా లేదా? దేవుడిచ్చినటువంటి తలాంతు రక్షించుకున్నాడు కదా, దేవుడు నిన్ను రక్షణ ఇచ్చాడు కదా, ఆత్మనిచ్చాడు కదా. నువ్వు కష్టపడి నువ్వు సేవ చేయాలి కదా, లేదా ఉద్యోగం అన్నా చేసుకోవాలి కదా, లేకపోతే వ్యాపారం అన్నా చేయాలి కదా. ఖాళీగా అటు ఇటు తిరుగుతూ నీవు నీ జీవితాన్ని నీవు పాడు చేసుకున్నట్లయితే సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నావా? రక్షించబడి వ్యర్థమైన మాటలు మాట్లాడుచూ ఉన్నావా? సహోదరుడా, సహోదరుడా, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎవరితో స్నేహం చేస్తున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. సోదరుడా, సోదరి, గమనించు. దేవుడు నీకు తలంతనిస్తే నీవు భూమిలో దాచిపెట్టినట్లయితే దేవుడు ఏమంటాడు? నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే. అంటే చూసారా ప్రియులరా, ఆ తలంతు విలువ ఎంత గొప్పదో ఇక్కడ చెబుతున్నాడు. నీ డబ్బులు ఎంత గొప్పయో తెలుసు. ఒక్కోసారి డబ్బులు ఎంత జాగ్రత్తగా దాస్తారో, నీ డబ్బులు ఎంత జాగ్రత్తగా అయ్యో. మరి దేవుడిచ్చిన ఆత్మ, దేవుడిచ్చిన దేహము, దేవుడిచ్చిన మనసు, దేవుడిచ్చిన ప్రాణము ఏమండి లెక్కడగడా? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కదా, విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా, రక్తాన్ని చిందించాడు కదా, విమోచించుకున్నాడు కదా. లోకంలో, పాపంలో, శాపంలో జీవిస్తున్న నిన్ను, నన్ను, మనలందరినీ కూడా యేసుప్రభు వారు తన రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి, ప్రాణం పెట్టి నిన్ను విమోచించుకున్నాడు కదా. దేవుని కొరకు నువ్వెలా కష్టపడుచు ఉన్నావు సహోదరుడా, సహోదరి? దేవుని కొరకు ఎలాగా నువ్వు ప్రయాసపడుచున్నావు? చూడండి ప్రియులరా, దేవునికి ఎంత కోపం వచ్చిందో యజమానుడికి. మరియు ఆ పనికి మాలిన ఆ దాసుని వేలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు
ఉండునెను. చూసారా, పనికి మాలిన అతనికి ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడు? పనికి మాలినోడా. నాబాలు పనికి మాలినవాడు, బహు పనికి మాలినవాడు నాబాలు. దేవుడు ఎంతో ఐశ్వర్యం ఇచ్చాడు, కానీ నాబాలు దాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అందుకే బహు పనికి మాలినవాడు అని వ్రాయబడి ఉంది. అబీగయలు జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. సహోదరుడా, సహోదరి, జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? అజ్ఞానిగా జీవిస్తూ ఉన్నావా? ఇక్కడ ఈ వ్యక్తిని, ఈ పనికి మాలిన వాడు, సోమరివాణ్ణి దేవుడు అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు, మరియు ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు. చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ వెలుగు లేదు, అక్కడ ఏడుపు, అక్కడ పండ్లు కొరుకుతాయు. అబ్బా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ధనవంతుడు అక్కడ ఏం చేస్తున్నాడు? బహుయాతన పడుచు ఉన్నాడు. అక్కడ ఏమండి, నీటి చుక్క విలువ అక్కడ తెలిసింది. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అయ్యా అయ్యా, ఒక్క చుక్క నాకు దాహం వేస్తుంది అయ్యా, నా నాలుక మీద వేయండి అయ్యా, అయ్యా అయ్యా అని కేకలు వేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, పేపాలు దాగుంటాడు. బ్రాందీలు, విస్కీలు, సారా. ఈ భూమి మీద చాలామంది ధనవంతులు పేపాలు తాగు, సీసాలు తాగుతూ ఎంతో డబ్బు పాడు చేస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని, నిజదేవుని తెలుసుకోకుండా, యేసు ప్రభుని అంగీకరించకుండా వారు వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రియులరా, చాలామంది తెలుసుకుని కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా చాలామంది ఆత్మలను సంపాదించకుండా, సువార్త ప్రకటించకుండా, ఏమండి, సోమరితనంతో ఎంతోమంది జీవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సోమరువైన చెడ్డదాసుడా, చెడ్డదాసుడా. చూడండి ప్రియులరా, కనుక నువ్వు చెడ్డదాసుడువా లేకపోతే మంచి దాసుడువా? సహోదరుడా, సహోదరి, రక్షించబడి ఎంతకాలం అవుతుంది? నేనైనా, నువ్వైనా, ఎవరమైనా సరే రక్షించబడి ఎంతో కాలం అవుతుంది కదా, ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి కదా. అభివృద్ధి లేకపోవటానికి కారణము, దీవెన లేకపోవటానికి కారణము మన అవిధైతే. ఇప్పటికైనా ప్రభువా, అయ్యా, మీరిచ్చిన తలాంతుని నేను భూమిలో దాచిపెట్టనయ్యా, దాన్ని బయటికి తీస్తానయ్యా, దానిని నేను అభివృద్ధి చేస్తానయ్యా అని నీవు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నీవు భూమిలో దాచిపెట్టినట్లయితే కటికి చీకటిలోకి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుతూ ఉంటాయి. నరకంలోకి వెళ్ళిపోతావు తమ్ముడా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పటికైనా తెలుసుకో, ఇప్పటికైనా గ్రహించు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నీవు అభివృద్ధి చేయి, ప్రార్థన చేయి, దేవునిని వేడుకో, కళ్ళు తెరువు. ఇప్పటికైనా నీవు చేసిన పని విషయంలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చు.
తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, మీరిచ్చిన ఈ మాటలకు ముద్ర వేసి ఫలింప చేయండి నాయనా. మేము మీరిచ్చిన తలంతుతో మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసి అనేకులను రక్షణలోకి నడిపించుకునే భాగ్యము మాకు దయచండి. సహవాసాన్ని దీవించండి ప్రభా. డొంక రోడ్లో 5th డొంక రోడ్లో నాయనా షిలో ఎవాంజలికల్ ఫెలోషిప్ అయా మందిరం ప్రార్థనా విధానము జరుగుతూ ఉండగా 10 గంటలకి, ఆదివారం 10 గంటలకి అనేకులు వచ్చి మేలు పొందుకోవటానికి సహాయము చేయండి. అలాగనే ప్రభా, ఈ వినుచున్న ఈ వాక్యాన్ని కూడా ముద్ర వేసి అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా.